హాయ్ ఎవ్రీవన్. జున్ను నాకు ఫ్రాన్స్ ఫ్రై చేయి మమ్మీ అని అడిగాడు. సో నేను ఇంకా ఫ్రాన్స్ తీసుకొచ్చి అవన్నీ క్లీన్ చేసి బాయిల్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. కళాయి పెట్టుకుని ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇంకా ముందుగా ఉడకపెట్టుకున్న ఫ్రాన్స్ మొత్తాన్ని వేసుకుని ఆయిల్లో వేయించుకుంటున్నాను. పసుపు ఉప్పు వేసుకుని ముందుగానే బాయిల్ చేసుకున్నాను. సో నేను ఆ రెండు ఇప్పుడు వేయట్లేదు. ఇంకా సన్నగా ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాను ఆనియన్, అవి కూడా వేసుకుంటున్నాను. అవి కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని కొద్దిగా కరివేపాకు వేసుకుని మళ్ళీ ఫ్రై చేసుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం కొబ్బరి పౌడర్ దాంట్లోనే మిక్స్ చేసి వేసాను నేను. అవి కూడా బాగా ఫ్రై అవ్వాలి, పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా. ఆ తర్వాత నేను కొంచెం ధనియా పౌడర్ వేసుకున్నాను. ధనియా పౌడర్ తర్వాత కొత్తిమీర, కరివేపాకు 1 by 1 ఇంకా అన్నీ వేసేసుకోవడమేను. కొంచెం గరం మసాలా ఆ స్పైసీనెస్ కోసం, ఆ ఫ్లేవర్ రావాలంటే కొంచెం గరం మసాలా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నది ఉంటే వేసుకోవాలి, లేదంటే ప్యాకెట్లోది వేసుకున్నాను నేను లేదని. ఇది కూడా బాగా ఫ్రై అయిన తర్వాత కారం వేసుకుని ఎంతో టేస్టీకరంగా ఉండే రొయ్యల వేపుడు రెడీ అయిందండి. సో మనం ఫ్రాన్స్ యొక్క ఉపయోగాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇప్పుడు ప్రిపరేషన్ చూసారు కదా, తర్వాత నేను ఉపయోగాలు కూడా ఏంటో చెప్తానండి. ఫ్రెష్ ఫ్రాన్స్ వాడితే ఆరోగ్యపరంగా చాలా మంచిదండి. ఎక్కువ డీప్ ఫ్రై చేయకుండా తక్కువ ఆయిల్ వేసుకుని వేపితే చాలా మంచిది. ఇంకా అవసరమైనంత ఉప్పు మసాలాలు వాడటం చాలా మంచిది. ఎక్కువ వేసుకోకూడదు, ఆరోగ్యానికి మంచిది కాదు. ఒకసారి వాడిన ఆయిల్ మళ్ళీ వేయడానికి మంచిది కాదు, అంటే డీప్ ఫ్రై చేసుకుని మళ్ళీ వాడుకోకూడదు. సో అందుకే తగుమటికి ఆయిల్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇంకా తర్వాత ఇంకా నిమ్మరసం, మిరియాల పొడి వంటి సహజ రుచులతో పాటు ఇవి తింటే ఆరోగ్యానికి మంచిది. విత్ ఫైబర్ ఫుడ్తో తినండి. సాలిడ్ లేదా బ్రౌన్ రైస్ వంటి వాటితో కలిపి తింటే చాలా హెల్దీ కాంబినేషను. తరచుగా లేదా ఎక్కువగా కూడా తినకూడదు, ఆరోగ్యానికి ప్రమాదం. సో తగ్గుమట్టుకే తినండి గాయస్. ఇంకా ఆలివ్ ఆయిల్ వాడటంలో కూడా సాధారణ ఆయిల్ కన్నా ఆరోగ్యకరమైన ఆయిల్ ఉపయోగించడం చాలా మంచిది. సో ఫ్రాన్స్ ఫ్రై గురించి చెప్పాను గాయస్, ప్రిపరేషన్ చెప్పాను, వాటి యొక్క హెల్త్ బెనిఫిట్